హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో 10th మార్చ్ 2026లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా తెలుగులో చూద్దాం. టైటిల్ చదవగానే మనం చూడాల్సిన కీవర్డ్ ఏంటి, దాని సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాని మీనింగ్ ఏంటి, అండ్ మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెయిన్స్లో ఎలా వస్తాయి, క్లియర్గా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రిప్ టు నోవేర్. Indigo's UK flight returns to Delhi after 14 hours in the sky as Eritrea flags permit issue. ఈ టైటిల్ చూడగానే మనకు ఒక కీవర్డ్ కనిపిస్తుంది, ఇదేంటంటే ట్రిప్ టు నోవేర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎరిట్రియా పర్మిట్ ఇష్యూ అనేది కూడా మనకి ఈ ఆర్టికల్ టైటిల్లో కనిపిస్తుంది. ఈ ఆర్టికల్ గురించి మనకు కొంచెం అర్థం అవ్వాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలిసి ఉండాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన ఇండియా ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ వెస్ట్ ఏషియా, ఇక్కడ వెస్ట్ ఏషియాలో మనకి ఇన్స్టెబిలిటీ అయితే ఉంది. వెస్ట్ ఏషియాలో ఇన్స్టెబిలిటీ ఎందుకు ఉంది? మనకి ఇజ్రాయెల్, యుఎస్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేయడం వల్ల అక్కడున్న మేజర్ లీడర్ చనిపోయారని చెప్పేసి ఇరాన్ ఇప్పుడు యుఎస్ మీద అండ్ ఇజ్రాయెల్ మీద ప్రతీకారంగా కొన్ని అటాక్స్ అయితే చేస్తుంది. అక్కడ ఉన్న యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ని అటాక్ అయితే చేయడం స్టార్ట్ చేసింది. అండ్ అక్కడ ఉన్న హమాస్, హౌటీస్, హెజ్బుల్లాస్ని కూడా యూజ్ చేసుకొని ఇజ్రాయెల్ మీద అయితే దాడులు జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ దాడులన్నీ దేనివల్ల జరుగుతున్నాయి అంటే డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు, అలాగే మిసైల్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా యూజ్ చేసేసి బాంబ్స్ అనేవి డ్రాప్ చేస్తున్నారు, పడేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వెస్ట్ ఏషియాలో ఉన్న 11 కంట్రీస్ ఏం చేశాయంటే ఎయిర్ స్పేస్ని బ్యాన్ చేసింది. అంటే ఎవరు ఈ యొక్క కంట్రీస్ యొక్క ఎయిర్ స్పేస్ని యూజ్ చేసుకొని ఆ కంట్రీస్ ఎయిర్ స్పేస్లో విమానాలు వెళ్ళడం కానీ అవన్నిటిని ఎప్పుడైతే బ్యాన్ చేసిందనమాట. సో ఇక్కడ మనకి యూరోప్ ఉంటుంది కదా, నార్మల్గా నేను కలర్ చేంజ్ చేస్తాను. నార్మల్గా మనం ఏం చేస్తాము అంటే ఇండియా నుంచి ఎగ్జాంపుల్ ఢిల్లీ అనుకోండి, ఢిల్లీ నుంచి ఇలా వెస్ట్ ఏషియా గుండా మనం యూరోప్కి వెళ్తే మనకి 8 to 9 hours అలా రీచ్ అవుతాం అనమాట. ఇది షార్టెస్ట్ రూట్ అంటారు. కానీ ఇప్పుడు వెస్ట్ ఏషియా ఏం చేసింది, మనకి బ్యాన్ చేసింది అనమాట ఎయిర్ స్పేస్ యూజ్ చేసుకోకుండా. సో అట్లాంటప్పుడు మనం యూరోప్కి వెళ్ళాలి అని అనుకున్నట్లయితే మనం ఒక ఆల్టర్నేట్ రూట్ని అయితే ఇప్పుడు వెతుక్కోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆఫ్రికా ఉంటుంది కదా, సో ఆఫ్రికా అనుకోండి. సో ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇది అరేబియన్ సీ కదా, సో అరేబియన్ సీ గుండా వచ్చేసి ఇలా మనం రీచ్ అవ్వాలి అని ఇంకొక ఆల్టర్నేట్ రూట్ని మనం తయారు చేసుకున్నాం, మనం వెళ్తున్నాం అనమాట. ఓకే, ఎందుకు ఈ ఆల్టర్నేట్ రూట్ అంటే మనం వెస్ట్ ఏషియా యొక్క ఎయిర్ స్పేస్ బ్యాన్ చేసింది కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు కాబట్టి వేరే రూట్ గుండా అయితే మనం వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ రూట్తో ఈ ఆరెంజ్ కలర్ రూట్ అండ్ రెడ్ కలర్ రూట్ కంపేర్ చేసినట్లయితే మనకి కొత్త రూట్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రూట్ లాంగ్ అవుతుంది అనమాట. రూట్ లాంగ్ అవ్వడం వల్ల టైం ట్రావెల్ కూడా మనకి పెరుగుతుంది అనమాట. టైం ట్రావెలే కాదు, ఈవెన్ మనం లాంగ్ రూట్ వెళ్ళాలి అంటే ఫ్యూయల్ కూడా ఎక్కువ అవుతుంది కదా. ఫ్యూయల్ ఎక్కువ అవడం వల్ల మనకి కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇవి రెండు డిసడ్వాంటేజెస్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ కొత్త రూట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి ఎరిట్రియా అనే కంట్రీ ఉంటుంది. ఆ కంట్రీ ఏం చేసింది అంటే ఇప్పుడు మన ఇండియాలోని ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది యూకేకి. సో అది అరేబియన్ సీ దాటేసింది మంచిగానే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎరిట్రియా దగ్గరకు వచ్చేసరికి ఎరిట్రియా దగ్గర ఈ కంట్రీ మనకి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. దాని వెనకాల రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆపరేట్ చేసే కంపెనీ ఏంటంటే ఇండిగో కంపెనీ. ఇండిగో కంపెనీ అందరూ తెలుసు కదా, ఇండిగో కంపెనీ ఆపరేట్ చేస్తుంది. కానీ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి వేరే నాట్సో అనే ఒక వేరే దాని మీద రిజిస్టర్ అయి ఉందన్నమాట. సో అలా మనం ముందు పర్మిట్ తీసుకున్నప్పుడు ఇండిగోస్ అని పర్మిట్ తీసుకొని ఇప్పుడు నాట్సోగా కనిపించేసరికి ఏదో కొన్ని అవకతవకలు పర్మిట్ లిమిట్స్లో ఉన్నాయని చెప్పి ఎరిట్రియా అస్సలు ఒప్పుకోలేదు ఆ ఫ్లైట్ వెళ్ళడానికి. సో అందుకని ఏంటంటే ఆ ఫ్లైట్ ఇక్కడి వరకు బాగానే రీచ్ అయింది, ఇక్కడ టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ ఇక్కడ వరకు బాగానే వెళ్ళింది. ఇక్కడ వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి మళ్ళీ రిటర్న్ ఇండియాకి రావడం జరిగిందనమాట.
సో ఇలా వెళ్ళడము రావడం అరౌండ్ 14 hours ప్రయాణికులు ఎవరైతే ఆ ఫ్లైట్లో ఉన్నారో వాళ్ళు 14 hours ట్రావెల్ చేయడం జరిగింది అనమాట. మళ్ళీ వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ టైటిల్లో మనకి ట్రిప్ టు నోవేర్ అని ఇచ్చారు. ట్రిప్ టు నోవేర్. ట్రిప్ టు నోవేర్ అంటే ఏం లేదు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది అయినప్పటికీ కూడా వాళ్ళు ట్రిప్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళకుండా మళ్ళీ అక్కడికే వచ్చారు చూడండి. దీన్నే ట్రిప్ టు నోవేర్ అని అంటారనమాట. ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళారు మళ్ళీ అక్కడికే వచ్చారు. దీన్నే ట్రిప్ టు నోవేర్ అని ఏవియేషన్ సెక్టార్లో యూజ్ చేసే ఒక కీవర్డ్ అనమాట. సో మనకి లాస్ట్ ఇయర్ ఏరోప్లేన్ క్రాష్ అయిన తర్వాత కూడా ఒక వర్డ్ అనేది బాగా న్యూస్లో ఉంది. అదేంటంటే మేడే అని. మేడే అంటే ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇంకా పైలట్స్ ఏం చేయలేరు, వీఆర్ ఇన్ వెరీ ఇంటెన్స్ ఎమర్జెన్సీ, ఫ్లైట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నప్పుడు పైలట్ వాళ్ళు ఏం చేస్తారంటే మేడే 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 అని 3 సార్లు పిలుస్తారనమాట. సో అలా మీకు ఇలా క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ మేడే ఈజ్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్ అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఇంకొక వర్డ్ ఏంటంటే ట్రిప్ టు నో వేర్ కూడా ఉంది కదా. సో ట్రిప్ టు నో వేర్, వాట్ ఈస్ ఇట్, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఏం చేస్తారు అంటే మనకి పేర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మనకి లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 చూసుకున్నట్లయితే ఇక్కడ మేడే, బ్లాక్ డే, ట్రిప్ టు నోవేర్ అని ఇచ్చేసి ఇక్కడ దాని యొక్క మీనింగ్ లాగా ఇచ్చేసి అసలు ఏ పేర్స్ కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఒకసారి దాన్ని మీరు క్లియర్గా చూసుకోవాలి. ఇలా 3 క్వశ్చన్స్ వచ్చే 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మనం ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళినట్లయితే వెస్ట్ ఏషియాలో ఇష్యూ జరగడం వల్ల, ఇన్స్టెబిలిటీ అక్కడ ఉండడం వల్ల, ఒక కంట్రీ మీద దాడులు చేసుకోవడం వల్ల ఎయిర్ స్పేస్ని షట్ డౌన్ చేశారనమాట. దే ఆర్ నాట్ అలౌవింగ్ ద ఫ్లైట్స్ టు బీ పాస్డ్ ఇన్ దాట్ ఏరియా. అయితే ఇప్పుడు ఒక పర్మిట్ కన్ఫ్యూజన్ వల్ల, అంటే ఇది యొక్క ఎయిర్లైన్స్ ఏమో ఇండిగోనేమో పర్మిట్ తీసుకుంది. ఇండిగో పర్మిట్ తీసుకున్నప్పుడు ఆ క్యారియర్ యొక్క లైసెన్స్, అది క్యారియర్ నాట్స్ అనే పేరు మీద రిజిస్టర్ అయిందనమాట ఎయిర్క్రాఫ్ట్. వీళ్ళు సరిగ్గా అవన్నీ అటాచ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎరిట్రియా అనే కంట్రీ ఈ పర్మిట్ని క్యాన్సిల్ చేసేసి వెంటనే మేము అలౌ చేయమని స్ట్రిక్ట్గా చెప్పేసినందున ఇప్పుడు ఈ ఫ్లైట్ అనేది మళ్ళీ ఇండియాకి రిటర్న్ వచ్చిందనమాట. ఓకే, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇన్ కేస్ మీకు ఎరిట్రియా గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎరిట్రియా అండి, ఈ కంట్రీ ఎరిట్రియా. సో ఏ కంట్రీతో మనకి బౌండరీ ఉందంటే సొమాలియా తోటి బౌండరీ ఉంది, అండ్ జిబౌటీతో బౌండరీ ఉంది, అండ్ మనకి ఇథియోపియా కూడా కనిపిస్తుంది, అండ్ ఇక్కడ వచ్చే సూడాన్. సో రీసెంట్గా ఇథియోపియా కూడా న్యూస్లో ఉంది కదా. ఇథియోపియాలో వాల్కెనో హైలీ గుబ్బి బర్స్ట్ అవ్వడం వల్ల ఈ యాష్ అంతా ఇండియా సైడ్ రావడం వల్ల ఇండియన్ ఎయిర్ ఫ్లైట్స్ కూడా మనం చాలా వరకు క్యాన్సిల్ చేయడం జరిగింది కదా. సో దానివల్ల కూడా మనకి ఏవియేషన్ సెక్టార్ అనేది న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు వెస్ట్ ఏషియా వల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి మీకు మెయిన్స్లో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఆ యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపాక్ట్లో ఈవెన్ మన ఏవియేషన్ సెక్టార్ కూడా ఇంపాక్ట్ అయ్యింది. ఎలా అంటే ఈ యొక్క ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వల్ల మనం ఆల్టర్నేట్ రూట్ని వెతుక్కోవడం వల్ల టైం టేకెన్ ఫర్ ట్రావెలింగ్ కాస్ట్, అండ్ ఈవెన్ ఒకసారి ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది, ట్రిప్ టు నోవేర్ అని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ మెయిన్స్ ఆన్సర్లో. ఓకే, అలా మీరు ఈ టాపిక్ని చదువుకోవాలి. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఇంప్లికేషన్స్ ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి అన్నట్లయితే సో గ్లోబల్ రూట్స్ అనేవి ఇన్స్టెబిలిటీలో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక కంట్రీలో ఒక చోట ఇన్స్టెబిలిటీ ఉన్నట్లయితే ఆ ఇన్స్టెబిలిటీ వేరే దగ్గర కూడా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకు క్లియర్గా అనిపిస్తుంది. అండ్ ఇండియన్ ఏవియేషన్ కూడా అసలు ఏ ఏరియాస్లో కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కరెక్ట్గా తీసుకొని ఇన్ కేస్ ఆ వేలో మనం వెళ్ళాల్సి వస్తే వాటిని డైవర్సిఫికేషన్ చేసుకోవడం కానీ ఆ ఫ్లాట్స్ని కొద్ది రోజుల వరకు కంట్రోల్ చేయడం కానీ చేసి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా పర్మిట్ ఇష్యూస్ని కూడా ప్రాపర్గా తీసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు పర్మిట్ ఇవ్వలేదు అంటే వెంటనే ఆల్టర్నేట్ రూట్ని వెంటనే మన స్కైలో ఉన్నప్పుడే వెతుక్కోవడానికి ట్రై చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఇండిగో కంపెనీ ఏం చేయాలి అంటే
వాళ్ళ ఎయిర్ ప్యాసింజర్స్ ఎవరైతే వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళు ప్రయాణించాలనుకున్నారో వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్ ఏంటంటే ఇక్కడ మనకి యూనిఫామ్లో ఉన్న వాళ్ళు సశస్త్ర సీమా బల్కి సంబంధించిన వాళ్ళనమాట. సో ఇక్కడ నార్మల్గా ఒక పోలీస్ అతను కనిపిస్తున్నారు కదా, సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి సశస్త్ర సీమా బల్ వాళ్ళు తమిళనాడుకి వెళ్ళారు. తమిళనాడుకి ఎందుకు వెళ్ళారంటే ఇప్పుడు మనకి తమిళనాడులో, కేరళలో, అస్సాంలో, పుదుచ్చేరిలో ఎలక్షన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్గా ఉండాలి అన్నట్లయితే అక్కడ ఎలాంటి మనీ ఇవ్వడం కానీ, ఆల్కహాల్ పంచడం కానీ, ఇల్లీగల్గా థింగ్స్ అనేవి మూవ్ అవ్వడం కానీ అవన్నీ చేయొద్దు. అండ్ ఈవెన్ ఆ పోలింగ్ ఏరియాలో కూడా మనం ప్రాపర్గా సెక్యూరిటీ అనేది టైట్ చేయాలి. ఆ సెక్యూరిటీ ఆ ఎలక్షన్ డ్యూటీ కోసమే ఇప్పుడు సశస్త్ర సీమా బల్ వాళ్ళు యూపీ నుంచి తమిళనాడుకు వెళ్ళడం జరిగింది. అండ్ ఈ పిక్ వచ్చేసి ఏంటంటే వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారనమాట. ఒక ట్రైన్ అంటే రైల్వే స్టేషన్లో స్పెషల్ ట్రైన్ ద్వారా వచ్చారు అండ్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్న ఇమేజ్ అనమాట. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సశస్త్ర సీమా బల్ అని అడగచ్చు. ఆర్ఎల్స్ మనకి ఇంకా అదర్ సెంట్రల్ పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి, లైక్ మనకి ఐటీబీపీ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది. సో అలా మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో మాత్రం ఈ టాపిక్ అయితే ఉందండి, ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో ఈ టాపిక్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా రాసిందండి. అండ్ ప్రిలిమ్స్లో అయితేనేమో మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కింద ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మ్యాప్ వేసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాకిస్తాన్తో బార్డర్ ఉంది కదా, ఇక్కడ మయన్మార్, ఇది బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, చైనా, ఇక్కడ కొంత ఏరియాలో ఆఫ్ఘనిస్తాన్ ఆన్ మ్యాప్. సో మీరు ఏ ఫోర్సెస్ ఏ బార్డర్ దగ్గర ఉన్నాయో చూసుకోవాలి. మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే బిఎస్ఎఫ్, ఐటీబీపీ, నెక్స్ట్ ఎస్ఎస్బి, ఇండో నేపాల్ బార్డర్, ఇండో చైనా బార్డర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్ అని అలా ఇచ్చేసి ఏ పేర్స్ కరెక్ట్ ఏ పేర్స్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి క్లియర్ కట్గా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నోట్స్ అయితే చేసుకోండి దీని గురించి. ఇక్కడ సశస్త్ర సీమా బల్ గురించి చూసినట్లయితే ప్రీవియస్గా స్పెషల్ సర్వీస్ బ్యూరో అని అంటారు దీన్ని. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1963 ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అండ్ ఎందుకు అంటే 1962లో ఇండియాకి చైనాకి యుద్ధం జరిగిన తర్వాత ఎస్ మనకి మంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావాలి, అన్ని చోట్ల పెట్టుకోవాలన్నట్టు 1963లో ఎస్ఎస్బిని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇండియా అండ్ నేపాల్ బార్డర్లో, ఇండియా అండ్ భూటాన్ బార్డర్లో వీళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో పార్ట్ అనమాట. వీళ్ళు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఎస్ఎస్బి యొక్క రోల్ ఏంటంటే ఇండియా నేపాల్, ఇండియా భూటాన్ బార్డర్ దగ్గర సేఫ్టీని ప్రొవైడ్ చేయడం అండ్ దాంతోపాటు అక్కడున్న పీపుల్కి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ లాగా పనిచేస్తుంది. అండ్ అక్కడ ఏంటంటే స్మగ్లింగ్, ఇల్లీగల్ మైగ్రేషన్ అండ్ అదర్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ ఉంటే వాటిని స్టాప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్లాఫుల్గా ఏదైనా ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఇండియన్ బార్డర్ దగ్గర జరుగుతున్నట్లయితే వాటిని స్టాప్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు పాల్గొనడం జరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కూల్స్ కానీ, బిల్డింగ్స్ కానివ్వండి, రెస్ట్ రూమ్స్ కానివ్వండి, బ్రాడర్ రీజన్ డెవలప్మెంట్ ప్లాన్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ మిషన్లో, లా అండ్ ఆర్డర్ మిషన్స్లో, కౌంటర్ ద అప్రైజింగ్ ఆపరేషన్స్, ఎలక్షన్ డ్యూటీలో కూడా వీళ్ళైతే పాల్గొంటారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీ ఇప్పుడు యూపీ నుంచి తమిళనాడుకి వస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే 192 బర్డ్ స్పీసీస్ రికార్డెడ్ ఇన్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఈ టాపిక్ ఏంటంటే బర్డ్స్ గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గురించి చెప్తుంది. సో మీరు కనుక ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ చదివినట్లయితే అక్కడ మనకి బయోడైవర్సిటీ అనే టాపిక్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ యువర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ అనమాట. ఈ బయోడైవర్సిటీ మనకి ఆల్ఫా బయోడైవర్సిటీ, బీటా బయోడైవర్సిటీ అండ్ గామా బయోడైవర్సిటీ ఉంటుంది. ఆల్ఫా బయోడైవర్సిటీ వచ్చేసి స్పీసీస్ రిచ్నెస్ గురించి చెప్తుంది అనమాట. ఏ ఏరియాలో ఎంత ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయో సూచించేది ఆల్ఫా బయోడైవర్సిటీ.
సో ఇప్పుడు ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది కేరళలో ఉందన్నమాట. ఇక్కడ ఒక బర్డ్ సర్వే చేయడం జరిగింది. అండ్ ఈ బర్డ్ సర్వేలో అరౌండ్ 192 కంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ కనిపించింది. అంటే స్పీసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బర్డ్కి సంబంధించింది ఏరియాలు అని చెప్పి ఇక్కడ చెప్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్ఫా బయోడైవర్సిటీ ఆఫ్ బర్డ్స్ ఇన్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సో నార్మల్గా మీరు పీవైక్యూస్ చూసుకున్నట్లయితే బర్డ్స్ మీద చాలా సార్లు క్వశ్చన్స్ అయితే అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ పీజన్ మీద అడిగారు, డోడో మీద అడిగారు, బ్లాక్ నెక్కెడ్ క్రేన్ మీద అడిగారు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద అడిగారు. ఓకే, సో అలా ఏ బర్డ్స్ మీద క్వశ్చన్స్ అడిగారో చూసుకొని ఎస్ యూ హ్యావ్ టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ రిగార్డింగ్ దట్ బర్డ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ వచ్చేసి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో పార్ట్ అనమాట. సో బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ బయోస్ఫియర్ రిజర్వ్ నేషనల్ పార్క్కి డిఫరెన్స్ ఏంటి, బయోస్ఫియర్ రిజర్వ్ వైల్డ్ లైఫ్ సాంచురీ డిఫరెన్స్ ఏంటి, అసలు బయోస్ఫియర్ అనడానికి కావాల్సిన క్రైటీరియా ఏంటి, అండ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏవి బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయని కూడా చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ కంపల్సరీ మీరు స్టార్ మార్క్ పెట్టుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉందా అంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ అనమాట. ఓకే, నా ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఒక కాంప్రహెన్సివ్ బర్డ్ సర్వే అనేది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో జరగడం జరిగింది. అక్కడ అరౌండ్ 192 బర్డ్ స్పీస్ ఉన్నాయని చెప్పి లెక్క తేల్చారనమాట. అంటే ఇక్కడ చాలా రకాల బర్డ్స్ ఎస్పెషలీ ఏవియన్ డైవర్సిటీ ఉంది అని చెప్పి అందించిన రిపోర్ట్ ఇది. సో ఇప్పుడు మనం సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గురించి చూసుకున్నట్లయితే ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ నీలగిరీస్ దగ్గర ఉంటుందన్నమాట. అండ్ ఇది మన స్టేట్ ఆఫ్ కేరళలో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లు ఉంటాయి. అండ్ ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ వచ్చేసి నీలగిరి బయోస్ఫియర్లో ఒక పార్ట్ అనమాట. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా 2012లో రికగ్నైజ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ రివర్ కనిపిస్తుంది, ఏంటంటే కుంతి ఫుసా అనే రివర్ అయితే ఇక్కడ ఫ్లో అవుతూ ఉంది. అసలు సైలెంట్ అనేది దీన్ని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ సికాడా అనే ఇన్సెక్ట్ అనేది ఉండదు. సో ఇది సికాడా గురించి 2023లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు. సికాడా ఈస్ వాట్ అని. ఇట్ ఈస్ అన్ ఇన్సెక్ట్. అది ఒక ఇన్సెక్ట్ అనమాట. అది టర్ర్ అని రైట్ మొత్తం సౌండ్ చేసుకుంటూనే ఉంటుంది. ఆ సౌండ్ ఏంటంటే ఇరిటేటింగ్గా ఉంటుంది, కొన్నిసార్లు భయపడించేలాగా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇన్సెక్ట్ ఉంటే లైక్ వీ కెనాట్ గెట్ ఈవెన్ ఎ గుడ్ స్లీప్ ఇన్ ద నైట్ టైమ్స్. కాబట్టి ఈ నేషనల్ పార్క్లో ఆ ఇన్సెక్ట్ లేదు కాబట్టి దీన్ని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని పేరు అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ అయితే ఉంటుంది. వెస్ట్ కోస్ట్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, అలాగే సదరన్ సబ్ ట్రాపికల్ బ్రాడ్ లీఫ్ హిల్ ఫారెస్ట్, మౌంటైన్ వెట్ టెంపరేచర్ ఫారెస్ట్, అలాగే గ్రాస్లాండ్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఆర్కిడ్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఆర్కిడ్స్ మీద ఒకసారి ప్రీవియస్ ఇయర్స్గా క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే మీరు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ మూవ్ వెళ్తున్నప్పుడు ఆర్కిడ్స్ ఎక్కడ కనిపిస్తాయని చెప్పి. మనకి ఆర్కిడ్స్ ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఉంటాయి. అలాగే మనకి అరుణాచల్ ప్రదేశ్ రీజన్లో కూడా చాలా ఎక్కువగా ఆర్కిడ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫానా అంటే అనిమల్స్ అనమాట. మనకి ఈ ఏరియాలో లయన్ టెయిల్డ్ మెకాక్ బాగా కనిపిస్తుంది. అండ్ లయన్ టెయిల్డ్ మెకాక్ మీద కూడా చాలాసార్లు యూపీఎస్సీ అయితే క్వశ్చన్ అడిగింది. అండ్ ఈ లయన్ టెయిల్డ్ మెకాక్ అనేది ఇక్కడ ఎండమిక్ స్పీసీస్ అంటారు. అంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో తప్ప వేరే చోట మనకి ఈ యానిమల్ అనేది కనిపించదు. అంతేకాకుండా మనకి ఇక్కడ లాంగూర్స్, మలాబార్, జైంట్ స్క్విరల్ మీద క్వశ్చన్ వచ్చింది. ఎలిఫెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, టైగర్, లెపర్డ్, గువార్. సో ఇండియన్ ఎలిఫెంట్, టైగర్, లెపర్డ్ అయితే రిపీటెడ్ థీమ్స్ ఆఫ్ యూపీఎస్సీ అండి. ఓకే, సో ఇది చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి గ్రేట్ హార్న్బిల్ గురించి కూడా క్వశ్చన్ చాలాసార్లు వచ్చాయి. నేను చెప్పినట్టు పీజన్ మీద క్వశ్చన్ వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ ఈగల్స్, ఔల్స్ కూడా మనకి బాగానే కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మస్ట్ యాక్సిలరేట్ లింకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు రియల్ వరల్డ్ ఎకానమీ సేస్ ప్రైమ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ ఒక వెబినార్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఎకనామీ మారుతూ వస్తుంది, ఆ మారుతున్న ఎకనామీకి తగ్గట్టు మనం ఎడ్యుకేషన్లో కూడా రీఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పారనమాట. సో ఇక్కడ మనకి మారుతున్న ఎకనామీ ఏంటి మేడం అని అన్నట్లయితే మనం డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అండ్ అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాము. అందులో ఏఐ, మెషిన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తున్నాము.
అండ్ వేరే కంట్రీస్తో ఎఫ్టీఎస్ చేస్తున్నాము, వేరే కంట్రీస్ నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇలా అడ్వాన్స్మెంట్స్ అనేవి మన ఎకనామీలో చూస్తున్నాం కాబట్టి వాటికి తగ్గట్టు పిల్లల్లో స్కిల్ అనేది, ఎడ్యుకేషన్ అనేది లేకపోయినట్లయితే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో సర్వైవ్ అవ్వలేరు. వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రావచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల వాళ్ళకి ప్రాపర్గా ఇన్కమ్ ఉండదు, పావర్టీ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ మన యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ కాస్త డెమోగ్రఫిక్ డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్లో క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఈ టాపిక్ వచ్చేసి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ ఒక ఇంపార్టెంట్ విషయం పైన ఫోకస్ చేశారు. అదేంటంటే ఇండియా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇండియా యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చేంజెస్ తీసుకురావాలి. ఆ చేంజెస్ మనకి రియల్ వరల్డ్ ఎకానమీకి తగ్గట్టుగా ఉండాలి అని చెప్పి వెబినార్లో చెప్పారు. ఆ వెబినార్ యొక్క టైటిల్ వచ్చి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఫుల్ఫిల్లింగ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అండ్ ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాము అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ, డిజైన్ డివైన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేస్తున్నాము. వీటి వల్ల మన ఇన్నోవేషన్ కూడా ఎక్కువ అవుతా వస్తూ ఉంది. దానివల్ల మన యొక్క ఎడ్యుకేషన్ మార్కెట్కి తగ్గ నీడ్స్ లేకపోయినట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే మన ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉండదు, స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండవు. కాబట్టి మన ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఫ్యూచర్కి కావాల్సిన స్కిల్స్ మనం పిల్లల్లో ఇంపార్ట్ చేయాలి. దానివల్ల వర్క్ ఫోర్స్ పెరగడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన కరికులంని ఫాస్ట్గా చేంజ్ చేయాలి. దానివల్ల ప్రాపర్గా మల్టీ డిసిప్లిన్ ప్రోగ్రామ్స్ చేయాలి, వొకేషనల్ ట్రైనింగ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఇండస్ట్రీస్ తోటి మన యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ని కూడా టైఅప్ చేసినట్లయితే అసలు ఇండస్ట్రీస్కి కావాల్సిన స్కిల్స్ ఏంటో మనకి క్లియర్గా తెలుస్తుంది. వాటిని మనం పిల్లల్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎంప్లాయబిలిటీ ఆప్షన్స్ని ఇంక్రీజ్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ని తగ్గించడానికి ట్రై చేయాలి. అండ్ హై డిమాండ్ ఫీల్డ్స్లో ఏఐలో, డిజిటల్ టెక్నాలజీలో, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం మరిన్ని జాబ్స్ని క్రియేట్ చేయాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎకానమీ పరంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ చేంజెస్ తీసుకొచ్చినట్లయితే మన యొక్క అంబిషన్ ఏంటంటే 5 ట్రిలియన్ ఎకానమీని ఈజీగా అచీవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, అండ్ అంతేకాకుండా మనం కొన్ని పాలసీ యాక్షన్స్, చేంజెస్ అనేవి తీసుకొచ్చినట్లయితే ఎస్పెషలీ స్కిల్ ప్రోగ్రామ్స్కి ఫండింగ్ కానీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎక్కువ ఫండింగ్ చేయడం వల్ల మనం కొన్ని చేంజెస్ తీసుకురావచ్చు అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ స్వయంగా చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే బిటర్ మిల్క్. సో ఈ టాపిక్ని ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఏంటంటే ఏపీలో అడల్టరేటెడ్ మిల్క్ తాగడం వల్ల చనిపోవడం జరిగింది, చాలామంది హాస్పిటల్ పాలయ్యారు అని. సో ఇక్కడ ఏంటంటే అసలు మిల్క్ అడల్టరేషన్ అంటే ఏంటి అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మిల్కే కాకుండా మనకి కల్ఫ్ సిరప్ అడల్టరేషన్ కూడా న్యూస్లో ఉంది. రీసెంట్గా ఫిష్లో కూడా కొన్ని టాక్సిన్స్ ఉండడం వల్ల చాలామంది పీపుల్ ఆ సీ ఫుడ్ తిన్న వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు, చనిపోయారు అని చెప్పి కూడా మనం చదువుకున్నాం. కాబట్టి ఈసారి అడల్టరేషన్ మీద క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అనమాట. సో ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఒక సాడ్ ఇన్సిడెంట్ అనేది రాజమహేంద్రవరం ఏపీలో జరిగింది. అక్కడ 4 ఎల్డర్లీ పీపుల్ అంటే ముసలి వాళ్ళు చనిపోవడం జరిగింది. చాలామంది చిన్నపిల్లలు అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఎందుకంటే అడల్టరేటెడ్ మిల్క్ లోకల్గా అమ్మే పీపుల్ దగ్గర తెచ్చుకొని తాగడం వల్ల అని. సో ఇక్కడ మీరు ఫుడ్ అడల్టరేషన్ అంటే ఏంటంటే ఇది ఒక ఇల్లీగల్ ప్రాక్టీస్ అనమాట. ఇందులో చీప్ ప్రొడక్ట్స్, హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ని మన డైలీ ఫుడ్ ఐటమ్స్లో కలుపుతారనమాట. దానివల్ల సెల్లర్స్కి ఏంటంటే ప్రాఫిట్స్ పెరుగుతాయి అండ్ క్వాంటిటీ పెరుగుతుంది. అండ్ దాంట్లో ఉన్న ఫ్రెష్నెస్ తగ్గిపోతుంది, న్యూట్రిషన్ తగ్గిపోతా ఉంటే అది ఇంప్యూర్ అవుతుంది అనమాట. ఎందుకు ఇది చేస్తారంటే జస్ట్ ఫర్ ఓన్లీ ప్రాఫిట్. ఈ ప్రాసెస్ని మనం ఫుడ్ అడల్టరేషన్ అని అంటాం. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అండ్ ఈ టేబుల్ మీద మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ పాజ్ చేసి ఇవన్నీ రాసుకోవడానికి ట్రై చేయండి. సో మిల్క్లో అయితే మనం కామన్గా చూసే అడల్టరెంట్స్ ఏంటంటే యూరియా, డిటర్జెంట్, స్టార్చ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ వాటర్ యూస్ చేస్తారు. సో ఇలాంటి అడల్టరెంట్స్ ఉన్న పాలు తాగడం వల్ల వెంటనే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, స్టమక్లో ఇష్యూస్ వచ్చేసి వామిటింగ్స్, డయేరియా, మోషన్స్ అవ్వడం కానివ్వండి, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ స్పైసెస్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కారం తీసుకోండి. కారం ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. సో కారం యొక్క క్వాంటిటీ పెంచాలంటే అందులో ఏం కలిపితే ఈజీగా ఉంటుంది?
బ్రిక్ పౌడర్ అంటే ఇటుక మన్ను ఉంటుంది కదా, అది కలుపుతారనమాట. నార్మల్గా అది ఒక అడల్టరెంట్. సో అలా స్పైసెస్లో రెడ్ లెడ్, బ్రిక్ పౌడర్ అండ్ మెంటనిల్ ఎల్లో కలర్ని యూస్ చేస్తారు. అంతేకాకుండా నార్మల్గా మీరు లవంగాలు చూసే ఉంటారు ఇంట్లో. ఆ లవంగాల ప్యాకెట్ ఒకసారి ఓపెన్ చేయండి, అందులో కరెక్ట్గా లవంగాలు ఎన్ని ఉంటాయి, లవంగాలతో పాటు కొన్ని చిన్న చిన్న కట్టలు కూడా ఉంటాయి అనమాట, చిన్న చిన్న పుల్లల్లా కట్టలు. సో సేమ్ అలాగే అపేర్ అవుతాయి, కానీ అవి లవంగాలు కాదు. సో అలా ఏంటంటే వేరే వాటిని కలపడం వల్ల వీటి యొక్క క్వాంటిటీ అనేది పెరుగుతుంది అనమాట. దీన్నే అడల్టరేషన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ హనీ చూసుకున్నట్లయితే తేనె. ఈవెన్ నేను కూడా చాలాసార్లు మోసపోయాను, ఎందుకంటే ఐ లైక్ హనీ. సో ఎక్కడైనా సరే హనీ కనిపించగానే వెళ్ళి పరిగెత్తుకుంటూ కొనుక్కునే రకాలు అనమాట. సో అలా ఏం చేశాను అంటే ఒకటేసారి 2 liters ఆఫ్ తేనె బాటిల్స్ అయితే నేను తీసుకున్నాను, బికాస్ ఐ విల్ కన్జ్యూమ్ హనీ డైలీ కాబట్టి. సో అప్పుడు ఏమైంది అంటే ఒక 15 days వరకు బాగానే ఉంది, ఎవ్రీడే కలుపుకొని తాగేదాన్ని. 15 days తర్వాత లైక్ ఒక 10 days వరకు ఐ డిడెంట్ టచ్ చేయకుండా లైక్ ఐ వెంట్ సమ్వేర్, సో అది టచ్ చేయలేదు. ఆ 10 days బ్యాక్ 10 days తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత అది కింద ఒక మొత్తం గడ్డగడ్డిపోయింది, పైన ఇంకోలా ఉంది. అండ్ మేము ఏం చేశానంటే ఇంటికి ఫోన్ చేసి మా అమ్మ నా హనీ ఇలా అయిపోయింది అలా అని అడిగితే ఒకసారి అది తీసి టచ్ చేయమని చెప్తే సేమ్ అది షుగర్ క్రిస్టల్స్ ఎలా అవుతాయో అలా అయిపోయింది అనమాట. సో అప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే అది చక్కెర పాకమో బెల్లం పాకమో అయి ఉంటుంది, అది ప్యూర్ హనీ అయితే కాదు అని చెప్పి వాళ్ళు నాకు ఇచ్చారు. ఎందుకంటే సపరేట్గా లేయర్స్ లాగా ఫామ్ అయ్యి అది ఖరాబ్ అయిపోయింది అనమాట. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మీరు హనీ చూసినట్లయితే చాలా వరకు బయట రోడ్ల మీద ఒక తేనె పట్టు పెట్టుకొని హనీ అని అంటారు. సో యూ హ్యావ్ టు టెస్ట్ ఇట్ అనమాట, ఎందుకంటే అన్నిసార్లు అది ప్యూర్ హనీ అయితే కాదు ఫర్ షూర్. సో అక్కడ ఏమవుతుందంటే మనకి షుగర్ సిరప్ అంటే చక్కెర పాకం కానీ, లేకపోతే రైస్ సిరప్, లేకపోతే బెల్లం పానకం అంటారు కదా, సో అవి కలిపి అమ్ముతూ ఉంటారు. లేకపోతే వాటినే హనీ అని కూడా అమ్మే రకాలు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఒబేసిటీ అండ్ డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కఫ్ సిరప్స్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్లో 200 నుంచి 300 వరకు చిల్లరైతే చనిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ కఫ్ సిరప్ అడల్టరేషన్. కఫ్ సిరప్లో ఏముంటాయంటే ఇథిలిన్ గ్లైకాల్ వల్ల సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, అలాగే డెత్ కూడా రావడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఇండియా అండి, మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇలా డెత్స్ ఆఫ్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ దిస్ కఫ్ సిరప్ అడల్టరేషన్ కూడా చాలా సార్లు అయిందనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ ఫుడ్ అడల్టరేషన్కి సంబంధించిన లాస్ అవన్నీ చూసుకున్నట్లయితే మనకు ఒక అథారిటీ అయితే ఉందండి, అదేంటంటే ఫుడ్ అడల్టరేషన్ని కంట్రోల్ చేయడానికి. అదేంటంటే FSSAI, దాన్ని వాచ్ డాగ్ అంటారు. FSSAI యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఇది ఒక టాప్ గవర్నమెంట్ బాడీ. దిస్ విల్ సెట్ సేఫ్టీ రూల్స్ ఫర్ ఆల్ ఫుడ్ ఐటమ్స్ సోల్డ్ ఇన్ ద కంట్రీ. మన ఇండియాలో అమ్మే ప్రతి ఒక్క ఫుడ్ ప్రోడక్ట్కి కంపల్సరీ సేఫ్టీ రూల్స్ అనేది FSSAI అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, అంటే ఒక యాక్ట్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఆ యాక్ట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఆఫ్ 2006. అండ్ ఈ యాక్ట్ దీనికి ఏం పవర్ ఇస్తుంది అంటే ఇలా ఫుడ్ అడల్టరేషన్ కనిపించినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని జైల్లో పెట్టే అధికారాన్ని కూడా ఇస్తుంది అనమాట. అండ్ అంతేకాదు మన కాన్స్టిట్యూషన్లో Part 3లో ఒక ఆర్టికల్ ఉంది, అదేంటంటే Article 21. ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా రైట్ టు ఈట్ సేఫ్ ఫుడ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ Article 21 అని డిసైడ్ చేసింది. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటంటే సడన్గా సర్ప్రైజ్ చెక్స్ అనేవి చేయాలి. సో నార్మల్గా మనకి ఈ అథారిటీస్ ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో, హోటల్స్లో వెళ్ళి వాళ్ళు రైడ్ చేస్తూ ఉంటారు. అలా పెద్ద పెద్ద హోటల్స్లోనే కాకుండా ఈవెన్ స్ట్రీట్ ఫుడ్స్లో కూడా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు అశోక్ నగర్లో ఉన్నట్లయితే సమోసా బండి దగ్గర, ఆర్ఎల్స్ మిర్చి బజ్జీ దగ్గర, ఆర్ఎల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వెళ్తే మాత్రం మనకి ఆయిల్ చాలా నల్లగా, ఇది తింటున్నామా అనే డౌట్ వస్తుంది అనమాట. సో అంత ఇదిగా ఉంటుంది. సో ఆ ఏరియాస్లో కూడా ఫుడ్ రిలేటెడ్ అడల్టరేషన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అలాంటి కన్జ్యూమ్ చేయడం వల్ల మన హెల్త్ మనమే రిస్క్లో పెట్టుకుంటున్నాం, కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అన్ని రోగాలు అన్నట్టు. మనం ఇక్కడ కూడా లైక్ చిన్న చిన్న సెంటర్స్లో కూడా ఈ రేట్స్ అనేవి చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్కి ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ఫుడ్ తింటున్నట్లయితే వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, లైక్ ఆయిల్ ఫుడ్ తింటున్నారు, ఆయిల్ మంచిదా కాదా, ప్యూరా ఇంప్యూరా.
మిల్క్ తాగుతున్నారు, మిల్క్ ప్యూరా ఇంప్యూరా, వాటర్ తాగుతున్నారు, వాటర్ ప్యూరా ఇంప్యూరా. సో అలా మనకి కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎన్ని గంటల తర్వాత స్టోర్ చేస్తే ఈ లెవెల్స్ పెరుగుతాయని చెప్పి. సో ప్రతి ఒక్కరికి ప్రాపర్గా ఎంపవర్మెంట్ అనేది ఉండాలి. ఏ కంటామినెంట్స్ ఉంటాయి, వాటి వల్ల ఏం జరుగుతుంది, ఎన్ని రోజుల వరకు స్టోర్ చేయొచ్చు, ఎంత వేడి వరకు చేయొచ్చు, అండ్ వాటిని టెస్ట్ చేయడానికి కావాల్సిన సింపుల్ కిట్స్ అనేవి పీపుల్కి అవైలబుల్లో ఉంటే మాత్రం ఇలాంటి రిస్క్ అనేది మనం తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ట్రాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ టెక్నాలజీ ఉంది కాబట్టి మనం మూమెంట్ ఆఫ్ వెహికల్స్ ఎటు వెళ్తున్నాయి, ఎక్కడ అవుతున్నాయి, ఎక్కడ మిక్స్ చేస్తున్నారు, సో అవన్నిటిని క్లియర్గా చూడొచ్చు. సో నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నార్మల్గా మనకి ఊర్లలో నుంచి పాలు తీసుకొచ్చేసి, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ మేము పాలంత ముందు తీసుకునే వాళ్ళం అనమాట. సో అది నేను కల్లారా చూసిన తర్వాత ఇంకా అసలు మిల్క్ మ్యాన్ వద్దు అని డిసైడ్ అయ్యాను. ఐ విల్ టెల్ మై ఎక్స్పీరియన్స్. అదేంటంటే, ఒకతను చిల్కూర్ అవుట్స్కర్ట్స్లో ఉంటారంట. తనకి అరౌండ్ చాలా బర్రెలు అండ్ ఆవులు ఉన్నాయని చెప్పారు. సో అతను వచ్చేసి మా కాలనీలో అందరికీ పాలు పోస్తుండేది అనమాట. సో అయితే మేము కూడా తీసుకునేవాళ్ళం. అరౌండ్ 10:30కి అలా, మార్నింగ్ అయితే 10కి అలా వచ్చి పోసేవారు. సో యాక్చువల్లీ వీ వెంట్ అవుట్సైడ్ ఫర్ సమ్ డే, అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. సో ఆ రోజు రిటర్న్ అవుతూ ఉంటే ఇతను ఏం చేస్తున్నారు అంటే, రోడ్ మీదనే యొక్క స్కూటర్ ఆపేసి అతను ఆ మిల్క్ క్యాన్లో ప్యాకెట్ పాలు పోసేసి నీళ్ళు పోస్తూ కలుపుతున్నాడు అనమాట. సో దట్ ఇన్సిడెంట్ దట్ వీ సా విత్ అవర్ ఐస్ అనమాట. సో అప్పటి నుంచి లైక్ వి స్టాప్, ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా మిల్క్ ప్యాకెట్ కొనుక్కుంటే అయిపోతుంది కదా. సో ఆయన మిల్క్లో వాటర్ కలిపి ఇవ్వడం, మనం దాన్ని కొనుక్కోవడం, లైక్ వీ డోంట్ వాంట్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పి. సో వీ స్టార్టెడ్ బయింగ్ అట్లీస్ట్ మిల్క్ ప్యాకెట్స్ కొంచెం బ్రాండెడ్వి కొనుక్కున్నట్టయితే అట్లీస్ట్ కొంత క్వాలిటీ అన్న ఉంటుంది అని చెప్పి, లైక్ వీ షిఫ్టెడ్ టువర్డ్స్ దట్. సో అందుకని ఏంటంటే, ఆ వెహికల్స్ ఏవైతే ఫుడ్ తీసుకొస్తున్నాయో వాటి కూడా మనం డిజిటల్ థింగ్స్ యూజ్ చేసి ట్రాకింగ్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఆ వెహికల్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ స్టాప్ అయింది, ఎంతవరకు స్టాప్ అయింది, అవన్నీ కూడా మనం ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కొన్ని మెజర్స్ తీసుకున్నట్లయితే వీ కెన్ స్టాప్ ఫుడ్ అడల్టరేషన్ టు సమ్ ఎక్స్టెంట్. కంప్లీట్గా స్టాప్ అయితే చేయలేము, బట్ టు సమ్ ఎక్స్టెంట్. అండ్ పీపుల్కి అవేర్నెస్ వస్తే వాళ్ళు ఏం తింటున్నారు, ఫుడ్ సేఫ్ కాదా అని చెప్పి వాళ్ళకు కొంత ఐడియా అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, ద లెసన్ ఈజ్ నేషనల్ సెక్యూరిటీ కెన్ నాట్ బి అవుట్ సోర్స్డ్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మళ్ళీ వెస్ట్ ఏషియా క్రైసిస్ గురించి. సో ఈరోజు వచ్చిన 2 ఎడిటోరియల్స్ మన న్యూస్ పేపర్లో వెస్ట్ ఏషియా సంబంధించిన క్రైసిస్ గురించి అనమాట. సో మనకు తెలుసు వెస్ట్ ఏషియా ఇప్పుడు క్రైసిస్లో ఉంది. బాంబుల దాడులు, డ్రోన్ దాడులు, మిజైల్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు నాట్ ఎట్ ఆల్ సేఫ్టీ అనేది అక్కడ లేదనమాట. సో దానివల్ల ఇప్పుడు ఇండియా నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి అని చెప్పి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ వచ్చేసి మొత్తం ఇండియా వాట్ షుడ్ ఇట్ లెర్న్ ఫ్రమ్ దిస్ వెస్ట్ ఏషియా క్రైసిస్ అని ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, మనకి డిఫెన్స్ చాలా వరకు ఇస్రాయల్ నుంచి వస్తుందన్నమాట. ఎస్పెషల్లీ మన డ్రోన్స్ కానివ్వండి, మిసైల్స్, బరాక్ మిసైల్ కానివ్వండి. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు ఇస్రాయలే వార్లో ఉంది, ఆర్ఎల్స్ మనం రష్యా మీద డిపెండ్ అయ్యాం, రష్యా ఉక్రెయిన్ వార్లో ఉన్నారు. సో కాబట్టి మనం ఏమైనా డీల్స్ చేస్తే ఇప్పుడు ఆన్ టైం ఆ డీల్స్ అనేవి ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. సో అందుకని S-400 ట్రైమ్ఫ్ మిసైల్స్ కూడా ఇంతవరకు ఇండియాకి రాలేదు, ఇంకా 2 పెండింగ్లోనే ఉన్నాయి. ఆ డెలివరీ 2027 అని అంటున్నారు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అందుకని వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన ప్రొడక్షన్ ఆఫ్ డిఫెన్స్ ఇండియాలోనే చేసుకోవాలి అని చెప్పి ఒక లెసన్ అయితే ఇచ్చారనమాట. సో వీ హ్యావ్ టు యాక్సిలరేట్, అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ని ఫాస్ట్గా చేయాలి ఇండియాలో అని. నెక్స్ట్ వచ్చేసి, మనం ఓన్లీ ఒక కంట్రీ మీదనే డిపెండ్ అవ్వకుండా, లైక్ యూఎస్ కానీ, రష్యా కానీ, ఇస్రాయల్ కానివ్వండి, సో మన సప్లై చైన్స్ని ఆల్వేస్ డైవర్సిఫై చేసుకోవాలి అని సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మన ఇండియాలో ప్రాపర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి. కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్నోవేషన్స్ పెంచాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అందులో స్పెండ్ చేసే ఫండ్స్ని కూడా పెంచాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేయడం వల్ల. సో అలా క్లోజ్ అవ్వకుండా మనం కొంత డిఫెన్స్ పవర్, నేవల్ బిల్డ్ షిప్, స్టాక్ పైల్స్ అవన్నీ చేసుకోవడం వల్ల ఇలాంటి డిస్ట్రప్షన్స్ వస్తే వీ కెన్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, మన ఇండియాలో ఆయిల్ రిజర్వ్స్ లేవు, మనం పక్క కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. సో కాబట్టి ఇలా సంథింగ్ ఆ ఏరియాస్లో ఇలాంటి ఇష్యూస్ జరిగినట్లయితే మన ఇండియన్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఉండకుండా మనం ఇండియాలోనే స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పి మనం నేర్చుకోవాల్సిన లెసన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనం డిఫరెంట్ కంట్రీస్తో ప్రాపర్గా అలియన్సెస్ చేసినట్లయితే మనం నెగోసియేషన్స్లో కూడా పార్ట్గా మారి
మనం కొంత స్టెబిలిటీ అనేది తీసుకురావచ్చు. ఓకే, అంతేకాకుండా మనం 1999 తర్వాత ఇండియా డిఫెన్స్ సంబంధించి ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చింది. దాన్నే కార్గిల్ ఎరా ఫ్రేమ్ వర్క్ అని అంటారు. సో దాన్ని మనం 2026కి అనుగుణంగా ఇప్పుడు దాన్ని కొంచెం చేంజెస్ అయితే చెయ్యాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పింది అనమాట. ఓకే, నేను ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను, ఒకసారి వీటిని చూడండి. విత్ రెఫరెన్స్ టు ఫుడ్ సేఫ్టీ అండ్ అడల్టరేషన్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ established under Ministry of Consumer Affairs and Public Administration, Food and Public Distribution. సో ఒకసారి ఈ స్టేట్మెంట్ చూడండి, ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది. సో మోస్ట్లీ మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చేసినట్లయితే చాలాసార్లు మినిస్ట్రీని తారుమారు చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ప్రెసెన్స్ ఆఫ్ ఎక్సెసివ్ యూరియా అండ్ వాషింగ్ డిటర్జెంట్స్ ఇన్ మిల్క్ primarily damages the human kidneys. Next, which is the Supreme Court of India has interpreted the right to safe food as an integral part of right to life under Article 21 of the Constitution. So, ఈ మూడు స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్స్ రైట్ కింద కామెంట్ లో చెప్పండి, మర్చిపోవద్దు. And next, which is consider the following statements regarding Sashastra Seema Bal. It was originally established in 1963 as a special service bureau in the aftermath of 1962 India-China war. Second, the SSB is responsible for guarding India's borders with Nepal and Bhutan and also serves as the lead intelligence agency for these borders. Next, it is the force function under Ministry of Defense and it is headed by Director General from Indian Army. ఇందులో కూడా ఏ స్టేట్మెంట్స్ రైటో కింద కమెంట్లో చెప్పండి. అండ్ దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే, మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే వీఆర్ లాంచింగ్ న్యూ బ్యాచ్ ఫర్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అండి. సో న్యూ బ్యాచ్ అనేది ఈ వీక్లో స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీ మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తారు. అండ్ ఐ విల్ బి గివింగ్ యూ ద మెంటర్షిప్ and I will be taking care of each and every student in our academy, and that is like 100% assured. ఓకే, సో మీరు కనుక నన్ను కలవాలి అనుకున్నట్లయితే కూడా మన ఇన్స్టిట్యూట్కి రావచ్చు. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది. అశోక్ నగర్కి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు, ఎగ్జాక్ట్లీ దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుందండి. ఐ విల్ బి దేర్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే ఉంటాను. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ మీట్ మీ. ఓకే, దాట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.